హలో వ్యూవర్స్, ఒక టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అయితే ఖచ్చితంగా అనుకోండి. నేను అలా అనుకోలేదేమో. నా చిన్నప్పుడు కోటప్పకొండకి ఒక్కసారి వెళ్ళానండి. మా అత్తయ్య వాళ్ళు నర్సరావుపేటలో ఉన్నప్పుడు కోటప్పకొండ తీసుకొని వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అండి. నియర్లీ దగ్గర దగ్గర ఒక 20 ఇయర్స్ అయిపోయి ఉంటుందండి నేను టెంపుల్‌కి వెళ్ళి. అప్పుడు మనకు తెలీదు కదా ఇలా అనుకోవాలి అని. అండ్ ఈ మాట విన్న తర్వాత కొంతమంది అనుకుంటారు, ఇలా అనుకుంటేనే మళ్ళీ వెళ్తామా అని. కాకపోతే ఎవరి నమ్మకాలు వాళ్ళవండి. ముందే అది కూడా నేనే చెప్పేస్తున్నాను. ఇక్కడికి కోటప్పకొండకి మేము అసలు ఎందుకు వెళ్ళాము, ఎలా వెళ్ళాము అనేది కూడా చెప్తానండి. మేము రీసెంట్‌గా నా కొడుకు 21 రోజు బారసాల ఫంక్షన్ అయింది కదా! అప్పుడు మేమందరం కూడా ఫిరంగిపురం వెళ్ళాము. అక్కడి నుంచి కోటప్పకొండ 1 ½ అవర్, 2 అవర్స్ పడుతుంది. సరే, సాటర్డే ఫంక్షన్ అయిపోయింది. సండే మార్నింగ్ వెళ్దాం అనుకుని ముందే ప్లాన్ చేసుకున్నాము. అలాగే మార్నింగ్ 6:00 కల్లా కార్‌లో స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేటప్పటికి 7:30 అయిందండి. ఇంకా అక్కడి నుంచి కార్‌కి టోకెన్ తీసుకొని కొండ మీదకైతే వెళ్ళిపోయాము. అలాగే మాకు ఎర్రగొండపాలెం బస్ అయితే ఉందండి. ఆ బస్ అయితే నర్సరావుపేట నుంచి కోటప్పకొండ. కానీ ఎప్పుడు కూడా మేము వెళ్ళడానికి అనుగ్రహం అయితే మాకు రాలేదు. మా అమ్మ కోటప్పకొండలో ఇదివరకు ఉన్నప్పుడు మెట్లెక్కి వెళ్ళాము. మా అమ్మ ఇప్పటికి కూడా మెట్లెక్కి వెళ్ళాలేమో అని చెప్పి చాలా సార్లు అడిగింది నన్ను. కానీ మెట్లెక్కి వెళ్ళాలని భయపడి తీసుకైతే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేను వెళ్ళాను కాబట్టి నాకైతే లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉందండి. అందుకని చెప్పి మా అమ్మని నెక్స్ట్ టైమ్ అయితే తీసుకెళ్తానమ్మా అని ముందే చెప్పేసాను. ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికైతే రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వంగానే ఇట్లా బయటంతా కూడా దక్షిణామూర్తి విగ్రహం, వినాయకుడి విగ్రహాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఆ రోజు మార్నింగ్ త్వరగా వెళ్ళాం కదా, లైన్ అయితే పెద్దగా లేదండి. ఇంకా మేము లోపలికి వెళ్ళగానే ఒక 5 to 10 మినిట్స్‌లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్ ది దర్శనం కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, పైన వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇంకొక వ్యూ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ పైన శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, అక్కడైతే ఒక సుబ్రహ్మణ్య స్వామి పుట్టు ఉందండి. నియర్లీ అక్కడికి ఒక 100 స్టెప్స్, 130 స్టెప్స్ ఉంటాయి. మా వాళ్ళైతే స్టెప్స్ ఎక్కలేనని ఆగిపోయారు. నేను వెళ్ళి పుట్టమ్మని అది తీసుకుని వచ్చాను యోగికి, అలాగే నా కొడుక్కి. ఇంకా అక్కడ నుంచి మొత్తం అంతా కూడా చాలా వ్యూ పాయింట్ చాలా బాగుందండి. ఇక్కడ కన్నా పైన పుట్ట దగ్గర దర్శనం చేసుకుని చూస్తే ఇటు పక్కకి చాలా వ్యూ పాయింట్ ఉంది. మీలో చాలామంది కోటప్పకొండ వెళ్ళే ఉంటారు. లిటరలీ మా వాళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారండి. దర్శనం అయితే 15 మినిట్స్‌లో అయిపోవచ్చు. కానీ నా ఫొటోస్, వీడియోస్‌కి 1 అవర్ పట్టేస్తుందని అంత టైం అయితే తీసుకోలేదు. కానీ జస్ట్ ఒక 2 or 3 ఫొటోస్ అయితే తీసుకున్నామండి. కానీ ఇలా మనం వెళ్ళిన దగ్గర ప్రదక్షిణ చేసేదానికి, అలాగే కొంచెం సేపు గుడి ఆవరణలో కూర్చోడానికి టైం అయితే పడుతుంది కదండీ. ఇంకా మేము కూడా ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసాము. ఇంకా చక్కగా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కొండకైతే వచ్చేసామండి. కాకపోతే నాకు ఈ కోటప్పకొండ వెళ్ళిన మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉందో, ఆ రోజు మధ్యాహ్నం నుంచి మనసైతే అస్సలు బాలేదండి. ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్పేస్తాను. మీలో ఎంతమంది కోటప్పకొండకి వెళ్ళారు? అయితే వెంటనే వీడియోని లైక్ చేసేసేయండి. బాయ్.